హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. ఏంటి వీడియో ఇవాళ స్టార్టింగ్లోనే ఏందో మిక్స్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన మసాలా బొరుగులు, ముంత మసాలా బొరుగులు మిక్చరు, మసాలా బొరుగులు ఇవన్నీ ఒకటే పేర్లు, ఎట్లా పిలిచి పలికినా మనకు టేస్ట్ అయితే ఒకటే వచ్చేది. సో ఇదైతే నాకు అప్పుడప్పుడు మనకు పనికి ఆహార పథకంలాగా మన కిచెన్లో వంట చేస్తూ నాకు చిరాకు వచ్చినప్పుడు, ఆ వంటలు చూసి చిరాకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనకి ఇలాంటి కారంగా స్పైసీగా స్నాక్స్ లాగా చేసుకుంటాం. సో ఈ రెసిపీని నా స్టైల్లో ఈజీగా ఎలా చేస్తాననేది ఈ వీడియోలో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ అయితే వాచ్ చేసేయండి. సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఏం లేదు, ఫస్ట్గా ముందుగా దీనికోసం అయితే కార్న్ చిప్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ప్యాకెట్స్ మీకు నార్మల్గా 20 రూపీస్కి దండిగానే వస్తాయండి. ఒక 100 గ్రామ్స్ అలా దొరుకుతూ ఉంటాయి. నేను లూజ్ ప్యాకెట్స్ తీసుకుంటా. నేను అప్పటికి కావాల్సినంత మాత్రమే వేయించుకుంటా, మిగతా అట్లే పెట్టేస్తాను, ఎందుకంటే ఉంటే తింటా ఉంటామని చెప్పేసి. సో ముందుగా ఈ కార్న్ చిప్స్ అన్నవి హై ఫ్లేమ్ నూనె బాగా వేడెక్కిన తర్వాత వేపుకోవాలి. వీటిని తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే పల్లీలు వేయించుకుందాం. పల్లీలు ఏంటంటే మనకు ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు మన ఇష్టం అండి. మనకి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేయించుకోవచ్చు. పల్లీలు అనేది మన టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది కదా. సో ఎవరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే తక్కువ తీసుకోవాలి. సో పల్లీలు అనేవి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత వాటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ నూనెతో మనకు పని లేదు, ఈ నూనెను పక్కన పెట్టేసేయాలి. పని లేని నూనె పక్కకి వెళ్ళిపో. ఇప్పుడు ఆ నూనెను పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని, ఏంటి పెనం ఎందుకు పెట్టింది అని ఆశ్చర్యపడుతున్నారా? ఏమీ లేదు, బొరుగులు కొంచెం వెచ్చగా ఉంటాయి, జమ్మ క్రిస్పీగా సాఫ్టీగా ఉంటాయి. అందుకోసమే లైట్గా దూరగా వేయించుదాం. పెద్దగా ఏం లేదండి, నేను ఒక్కదాన్నిగా నా ఒక్కదానికి సరిపడా చేసుకుంటున్నా. ఒక్కదానికి ఎన్ని బొరుగులు అంటారు, అది మసాలా అంతా కలిపితే సన్నగా అయిపోద్ది, అందుకే ఎన్ని బొరుగులు వేయించాల్సి వస్తుంది. సో లైట్గా దూరగా బాగా వేపుకోవాలి. ఏం లేదండి, మనకి ఈ విధంగా పిడికిలతో పట్టుకుంటే ఆ వెచ్చదనం తగలాలి, అంతే సరిపోద్ది. మనకి ఏం పెద్దగా మరీ మాడిపోవాల్సిన పని లేదు. జస్ట్ మనం ఇట్లా పిడికిలతో బొరుగులు పట్టుకున్నప్పుడు వేడిగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ బొరుగుల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే బొరుగులు అప్పుడే కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ముందుగా ఈ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్న బొరుగులను అయితే వేసేద్దాం. సో ఈ బొరుగులన్నీ ఆ విధంగా మనం గిన్నెలో వేసేసుకోవాలి. కలుపుకోవాలనుకున్న గిన్నెలో ఇప్పుడు దీంట్లో బొరుగులు వేసుకున్న తర్వాత దాని మీద వేయించి పెట్టుకున్న కార్న్ చిప్స్, వీటిని ఏమంటారు, మేమైతే కార్న్ చిప్స్ అంటాము. సో నేనైతే 2 పిడికెళ్ళు వేస్తున్నాను, తక్కువ వేస్తే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒక చిన్న ముక్కలా కట్ చేసుకున్నది, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఒకటి, ప్లస్ మీకు మీ పచ్చిమిర్చి ఒకటేనండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి, దీంతోపాటు బాగా ఎర్రగా పండిన టమాటా ఒక కాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు చెంచా అనుకోండి, పావు చెంచా కూడా లేదు, కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక వేయించిన జీలకర్ర పొడి ఒక పావు చెంచా, దాంతోపాటు కారపొడి ఒక పావు చెంచా, కొంచెం ధనియాల పొడి, ఇది కూడా ధనియాలు వేయించిన పొడి అండి. ఇది వేసిన తర్వాత కొంచెం చాట్ మసాలా ఎంతంటే ఒక పావు చెంచా. మీకు లేదంటే ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు అదంతా వేసుకున్న తర్వాత కొంచెం అంటే క్యారెట్ తురుము, చాలా సన్నగా ఉండాలి తురిమిందేది. దీంతోపాటు లాస్ట్లో మన ఆఖరి ఫ్లేవర్ మన బంధువులు కూడా కలబెట్టకూడదు, దాంట్లో వేసేద్దాం సన్నగా తరిగేసుకొని. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అంటే అర నిమ్మ చెక్క బాగా పిండేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా పిసుకుతూ కలపాలి. అప్పుడే మనకి ఈ బొరుగులు అన్నవి టేస్ట్ వస్తాయి. అంటే మీకు నచ్చలేదని అనుకోండి, మీరు గట్టితో కూడా కలుపుకోవచ్చు, బట్ నాకైతే ఇలా చేత్తో ఈ విధంగా మెత్తగా అన్నిటికీ కలిపి చేసుకుంటేనే ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయి. సో ఈ విధంగా నేను అన్నీ వేసుకొని చేత్తో కలిపేశాను. కొంచెం నాకు కార్న్ చిప్స్ తక్కువ అనిపించాయి, మళ్ళీ కూడా ఒక పిడికెడు వేసుకున్నా. మిక్సింగ్ కలుపుతూనే ఉండు. ఏమంటే నీ సబ్బు స్లో ఏంటిలాగా మన చేతులు స్లోగా చేసుకొని కలిపేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకున్న తర్వాత పల్లీలు మన ఇష్టం అండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను పల్లీలు కొంచెం తక్కువ తింటా కాబట్టి కొన్ని వేయించిన దాంట్లో. అవి ఏం చేస్తాను అంటే, నేను డబ్బాలు వేసి పెడతా. అప్పుడప్పుడు మనకి ఆర్డర్స్లో వచ్చేసి ఇది వస్తుంది కదా, స్టఫ్డ్ మిర్చి బజ్జీ, దాంట్లోకి యూస్ చేసేస్తాను. సో ఇప్పుడు ఇది ఏం లేదు, ఈ మసాలా బొరుగుల్ని గిన్నెలోకి తీసేసుకొని మనం తినేయడమే. అమ్మడు లెట్టు కుమ్ముడు లాగా మన మసాలా బొరుగులు. ఒక్కసారి అయితే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది నా స్టైల్లో. ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాం. నోట్లో అలా జలం ఊరుతుంది. ఎమ్మి సూపర్ ఉంది తెలుసా. ఇది డబ్బింగ్ ఇస్తున్నా కానీ నాకు అప్పుడు నా ఫీలింగ్ అదే, చాలా బాగుంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. ఏమనుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకొకటి, మీకు హై పాయింట్లు కనిపిస్తే నా వీడియో నచ్చితే ఇవ్వండి, ఓకేనా. బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంగ్రీ బర్డ్స్ కిచెన్.